ఫ్రెండ్స్ ఇది లావా స్ట్రామ్ 5G లావా నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్కి వీళ్ళు కొత్త పేరు పెట్టారు, బిగ్ బాస్ ఆఫ్ 5G. అంటే 5G ఫోన్స్కి ఇది ఒక బిగ్ బాస్ లాగా అనమాట వీళ్ళ దృష్టిలో. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంది, ఏమున్నాయి ఫీచర్స్, దాని బాక్స్ కంటెంట్స్ ఏమి, ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఒకటే మోడల్లో వస్తుంది. మీకు 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 13,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. అండ్ దీని మీద బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. విత్ బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 11,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. 12,000 రూపాయలకి ఇదేం ఆఫర్ చేస్తుంది, ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఈ ఫోన్ వచ్చేసరికి వీళ్ళు ఒక స్పెషల్ బాక్స్ లో పంపించారు. దీని మీద కూడా స్ట్రాంగ్ 5G హైలైట్ చేస్తారు. లోపల ఓపెన్ చేసినా గానీ ఆ ఉరుములు మెరుపులు ఉంది కదా, ఆ థీమ్ లోనే ఉంది ఇది. అండ్ కింద ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ అయితే ఇచ్చారు, అదే మెయిన్ బాక్స్. ఈ బాక్స్ లో మీకు మెయిన్ కంటెంట్స్ అయితే ఉంటాయి. సో ఇది స్పెషల్ బాక్స్ అనమాట. ఇది ఓన్లీ రివ్యూవర్స్కి ఇట్లా పంపిస్తారు. అండ్ ఇక మన ఈ మెయిన్ బాక్స్ చూస్తే మాత్రం మెయిన్ బాక్స్ మీద కూడా మీకు లావా స్ట్రామ్ 5G అని చెప్పేసి మెన్షన్ చేసింది. ఇటు సైడ్ వచ్చేసరికి హ్యాష్ ప్రౌడ్లీ ఇండియన్, తెలిసింది లావా ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇది వేసుకుంటారు వీళ్ళు, ప్రౌడ్లీ ఇండియన్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ తో వస్తుంది. 2K వీడియో రికార్డింగ్ ఉంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ర్యామ్ వచ్చేసరికి 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.2 తో వస్తుంది. 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ 120Hz LCD డిస్ప్లే తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ MediaTek Dimensity 6080 ప్రాసెసర్తో వస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ కేస్ ఉంది, క్లియర్ కేస్ ఇది. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. మొబైల్ ఫోన్ కేస్ వేస్తే మీకు కేసు వేసినా కానీ ఫోన్ లుక్ అయితే ఏం పాడవట్లేదు, క్లియర్ కేస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా బాటంకి వెళ్తే మీకు ఈ సర్వీస్ ఉంది కదా, ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి కాల్ చేయాలి, మీరు కాల్ చేయాలనుకుంటే ఒక నెంబర్ ఇచ్చారు, వాట్సాప్ మెసేజ్ చేయాలనుకుంటే ఒక నెంబర్ ఇచ్చారు. వీళ్ళకి కాల్ చేసి ఫ్రీగా హోమ్ సర్వీస్ అయితే మీరు బుక్ చేయొచ్చు. వాళ్ళే మీకు వస్తారు, ఇంటికి వచ్చేసి ఫోన్ పికప్ చేసుకుంటారు, మళ్ళీ డ్రాప్ చేస్తారు. నెక్స్ట్ బాక్స్లో మీకు 33 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C to Type-C కేబుల్ ఇస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లో అయితే వస్తుంది. మీకు బాక్స్లో అయితే అన్నీ వస్తున్నాయి, ఒక స్క్రీన్ గార్డ్ తప్పితే ఫోన్కి మిగతా అవన్నీ మీకు బాక్స్లో అయితే వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఫోన్ ఫిజికల్ ఓవర్ బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఆ ప్రైస్కి చాలా బాగుంది. మీకు బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఫినిష్తో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ ఫిల్ మెన్షన్ చేయట్లేదు, గ్లాస్ ఫినిష్ అని చెప్తున్నారు. గీతలు అయితే పడట్లేదు. ఫ్రంట్ వచ్చేసరికి మీకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సైడ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తో వస్తుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసరికి మీకు 8.96 mm థిన్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 214 grams వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే టాప్ లో సెకండరీ మైక్ ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్ మనం ఫోన్స్ చూసాం, చాలా ఫోన్స్ బడ్జెట్ ఫోన్ సెకండరీ మైక్ తీసేస్తున్నారు. దీనిలో మనకి సెకండరీ మైక్ ఉంది. అండ్ బాటమ్ లో వచ్చేసరికి 3.0 హెడ్ ఫోన్ జాక్ ఇస్తున్నారు. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది, సింగిల్ స్పీకర్ తో వస్తుంది మీకు. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇదే పవర్ బటన్ కూడా, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు సిమ్ ట్రే ఉంది, మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇది 5G ఫోన్, సో 5G సిమ్ కార్డు మీరు పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ నాకు డిజైన్ బాగా నచ్చింది. ఏదైతే కెమెరాస్ ఉన్నాయో మీకు ఇండివిజువల్గా కట్అవుట్ ఇచ్చారు. చూడడానికి అయితే మాత్రం లుక్ వైజ్ అయితే మాత్రం ఫోన్ ఆ ప్రైస్కి చాలా బాగుంది, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది లుక్ వైజ్ అయితే. నెక్స్ట్ ఇంకా దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ చూడాలనుకుంటే చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగుంది ఆ ప్రైస్కి. కొద్దిగా బ్రైట్నెస్ ఇంకా బెటర్ ఇస్తే బాగుంది అనిపించింది. 580 nits బ్రైట్నెస్ ఇది వస్తుంది. అండ్ డిస్ప్లే మీకు కొద్దిగా వైబ్రెంట్గా అనిపిస్తుంది. మీరు మూవీస్ ఇట్లాంటివి చూసేటప్పుడు కొద్దిగా డిస్ప్లే మీకు వైబ్రెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా స్పీకర్ విషయానికి వస్తే మాత్రం సింగిల్ స్పీకర్ ఇచ్చారు. బాటంలో మీకు సింగిల్ స్పీకర్ ఉంది. సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు లౌడే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. అండ్ దీనిలో మీకు ఆడియో పరంగా హైరేజ్ ఆడియో ఉంది సర్టిఫికేషన్. అండ్ 3.0 హెడ్ ఫోన్ జాక్ కూడా తీసేయలేదు. 3.0 హెడ్ ఫోన్ జాక్ కూడా మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు, మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి. అండ్ దీనిలో ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం MediaTek Dimensity 6080 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది మీకు 6 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. గేమింగ్ విషయానికి వస్తే మాత్రం మీడియం గేమ్స్ వరకు మీరు ఆడుకోవచ్చు. BGMI కూడా 40 FPS ఇది హ్యాండిల్ చేయగలదు. మీరు లో అండ్ మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. మరీ హెవీ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి మీరు, బడ్జెట్ ప్రాసెసర్ ఇది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం జనరల్ యూస్ చేస్తున్నప్పుడు మీకు ఎట్లాంటి ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. చాలా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో ఉంది నాకు. ఇది మీకు 8GB ర్యామ్తో వస్తుంది, ప్లస్ పాయింట్. LPDDR4X ర్యామ్ ఉంది. స్టోరేజ్ కూడా UFS 2.2తో వస్తుంది. అండ్ UI కూడా మీకు క్లీన్ UIతో వస్తుంది. సో ఇవన్నీ ప్లస్ పాయింట్ దీనికి. మీకు జనరల్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్కడ మీరు ల్యాగ్ కానీ ఇట్లాంటి ఫీల్ అయితే అవ్వరు, క్లీన్ ఉంటుంది. యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే మాత్రం 8 5G బ్యాండ్స్కి అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సో మీకు బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా
మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మీకు లైటింగ్ బాగున్నప్పుడు బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్, మెయిన్ కెమెరాస్. లో లైట్కి వెళ్తే కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి ఫోటోస్ అయితే. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇది. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఎక్కువ దాని నుంచి ఎక్స్పోర్ట్ చేయదు. వైడ్ యాంగిల్ ఫోటోలు తీసుకోవాలనుకుంటే ఫోటోలు అయితే మీరు తీసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా 2K వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. శాంపిల్ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 1080 వరకు వీడియో రికార్డ్ చేస్తుంది. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 720p వరకు మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఎంత FPS మెన్షన్ చేయలేదు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ప్లస్ పాయింట్ దీనికి. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీకు ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఇది మీకు 75% ఒక 30 minutes ఛార్జ్ అయిపోతుంది. అరగంటలో మీరు 75% దీన్ని ఛార్జ్ చేయొచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ బ్యాటరీ కూడా మీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఫుల్ వర్కింగ్ ఈజీగా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా UI గురించి మాట్లాడితే మాత్రం ఇది ఈ మధ్య కాలంలో లావాలో మేజర్ చేంజ్ అయితే ఇదే. మొత్తం బ్లోటెడ్ అని తీసి పడేస్తారు. క్లీన్ UI తీసుకొని వస్తుంది. ఈవెన్ బడ్జెట్ ఫోన్స్తో కూడా మీకు క్లీన్ UI అయితే వస్తుంది. మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం Android 14 వరకు అయితే గ్యారెంటీ అయితే ఇస్తున్నారు. 15 వస్తా లేదో తెలియదు కానీ Android 14 వరకు గ్యారెంటీ అని చెప్తున్నారు. సెక్యూరిటీ అప్డేట్ విషయం గురించి కూడా ఏం చెప్పట్లేదు వీళ్ళు. అండ్ ఇది మీకు క్లీన్ UI అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే మేజర్ ఫీచర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ఫీచర్స్ అవి అయితే దీనిలో తీసేయరు. లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, మీరు యాప్ని క్లోన్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఇన్స్టాగ్రామ్ అట్లాంటి యూస్ చేయాలని యూస్ చేయొచ్చు. అండ్ మీరు కాల్ రికార్డ్ చేసే వాళ్ళకి అవతల వాళ్ళకి వినపడదు. ఆటోమేటిక్ కూడా కాల్ రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 2 డైలర్స్ ఇస్తున్నారు వీళ్ళు. గూగుల్ డైలర్ ఉంటుంది. ఒకవేళ మీరు గూగుల్ డైలర్ యూస్ చేసుకోవాలని యూస్ చేసుకోవచ్చు. దానిలో రికార్డ్ చేస్తే మాత్రం అవతల వాళ్ళకి వినిపిస్తుంది. వీళ్ళ కస్టమ్ డైలర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు 2 డైలర్స్ కనిపిస్తున్నాయి. డైలర్ యూస్ చేస్తారనుకోండి, డైలర్ సెట్టింగ్స్లోనే మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు, ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అని చెప్పేసి. దీన్ని ఎనబుల్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ మీకు డైరెక్ట్ ఈ డైలర్ యూస్ చేస్తే మాత్రం డైరెక్ట్ మీకు కాల్ మీరు మాట్లాడేది రికార్డ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇదొక ఫీచర్ దీనిలో అయితే ఉంది. సో 2 ఆప్షన్స్ ఇచ్చారు వీళ్ళు, ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు. FM రేడియో కూడా ఉంది దీనిలో. అండ్ బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. సెన్సార్స్ వచ్చేసరికి అన్నీ ఉన్నాయి, ఏమి స్కిప్ చేయలేదు. రీసెంట్గా బడ్జెట్ 5G ఫోన్స్ మనం చూస్తే జైరోస్కోప్ సెన్సార్ అయితే స్కిప్ చేస్తున్నాయి. దీనిలో అయితే మాత్రం సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు, అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ బాగుంది. అండ్ ఫైనల్గా సర్వీస్ గురించి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు. సర్వీస్ మీకు డైరెక్ట్ హోమ్కి వచ్చి సర్వీస్ చేస్తారు. ఇది నాకు బాగా నచ్చింది. ఈజెంట్ లావా చేంజెస్లో ఈ సర్వీస్ ఒకటి ఎక్స్పీరియన్స్. అండ్ దాంతోపాటు ఈ UI మీకు క్లీన్ UI తీసుకురావడం. సో అన్నీ మీకు దీనిలో చూస్తే ఈ ఫోన్లో మీకు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడం, డీసెంట్ ఫోన్ తీసుకొచ్చారు వీళ్ళు. మనకి బడ్జెట్లో 5G ఫోన్ అంటే కెమెరాస్, ఫ్రంట్ కెమెరా ముఖ్యంగా 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ ఇస్తూ ఉంటారు. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తీసుకొని వచ్చారు. లైటింగ్ అంటే బాగా పర్ఫామ్ చేస్తుంది అది. అండ్ ఇంకొకటి ఫుల్ HD డిస్ప్లే తీసుకొని వచ్చారు. అది కూడా 120Hz రిఫ్రెష్ డిస్ప్లే తీసుకొని వచ్చారు. బ్యాటరీ కూడా 5000 mAh బ్యాటరీ, అది కూడా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అరగంటలో 75% ఛార్జ్ చేయొచ్చు. ప్రాసెసర్ కూడా మీకు డీసెంట్ ప్రాసెసర్ ఇది. సో మీకు జనరల్ యూస్ కానీ మీడియం గేమ్స్ వరకు బాగానే ఆడుకోవచ్చు. సో ఇది ఈ ఓవరాల్ డీసెంట్ ప్యాకేజ్ అనిపిస్తుంది. కాకపోతే ఒకటి వీళ్ళు ఏం చేశారంటే 8GB RAM 128GB తీసుకొని వచ్చారు. 8GB RAM 128GB విత్ ఆఫర్లో 11,999 రూపాయలు అంటే ఆ ప్రైస్కి అది ఓకే. 8GB RAM 128GB ఓకే. కాకపోతే ఒక 6GB RAM 128GB అది కూడా తీసుకొని వచ్చి వీళ్ళు 10,000 కట్ట తీసుకొస్తే మాత్రం దీన్ని బీట్ చేసే ఫోన్ అయితే అక్కడ ఉండదు. అంత మంచి ఫోన్ అయ్యేది. సో వీళ్ళైతే ఒకటే తీసుకొస్తున్నారు, 8GB RAM 128GB. ఒకవేళ మీరు 8GB RAM 128GB స్టోరేజ్ మోడల్ కావాలి, మనకి ఇండియన్ బ్రాండ్ నుంచే ఫోన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు డీసెంట్ ఫోన్ అయితే అవుతుంది ఆ ప్రైస్కి. ఇది ఓవరాల్గా లావా స్ట్రామ్ 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.